స్పీకర్ సార్ స్పీకర్ సార్ అక్కడ కమిషన్ ముందు మాకు న్యాయం చేయలేదు, ఇక్కడ మీరు కూడా చేయకపోతే ఎట్లా సార్? ఒక్కటే రిక్వెస్ట్ స్పీకర్ సార్, ఇగో 650 పేజీల రిపోర్ట్ ఇచ్చిండ్రు. 650 పేజీల రిపోర్ట్ మీద గంట సేపటి ఎట్లా పూర్తి అవుతుంది సార్? ఇంకోటి సార్, స్పీకర్ సార్ 28 సార్లు ఇంటరప్షన్ అయింది సార్ నాకు. 28 సార్లు. ఉత్తమ్ గారు 8 సార్లు, వెంకటరెడ్డి గారు 2 సార్లు, శ్రీధర్ బాబు గారు 5 సార్లు, పొంగిలేటి గారు 6 సార్లు, ముఖ్యమంత్రి గారు 3 సార్లు, జూపల్లి గారు 4 సార్లు. మై సబ్మిషన్ విత్ యూ సార్, మై సబ్మిషన్ విత్ యూ. ఒక్క హాఫ్ అన్ అవర్ ఇవ్వండి, ఒక హాఫ్ అన్ అవర్ బయట చెప్పుకుంటాం. ఒక్క హాఫ్ అన్ అవర్, మీరు కంక్లూడ్ చేయండి. హాఫ్ అన్ అవర్ సార్. స్పీకర్ సార్, అయితే ఈరోజు పోలవరంది చెప్తూ వచ్చింది. ఎందుకు పోలవరం పేరు తేవాల్సిన అవసరం లేదు. ఎందుకు తేవాల్సి వచ్చిందంటే, ఎవరైతే పోలవరం ప్రాజెక్టు కట్టినరో ఆయన నాయకత్వంలోనే 5 సార్లు అది కూలిపోయింది. ఆయనను తెచ్చి మేడిగడ్డ బ్యారేజ్ కు ఎన్డీఎస్ఏ చైర్మన్ గా రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్ కున్న శాంటిటీ ఏంది అని నేను అడుగుతా ఉన్నా. ఆ రిపోర్టుకి ఏం శాంటిటీ ఉంటుంది అని అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష, మరి అదే పోలవరం విషయంలో మరి పోలేదు. మరి మన రాష్ట్రంలో కూడా అధ్యక్ష ఎస్ఎల్బీసీ కుప్పగూలింది, ఆయనకి ఎందుకు ఎన్డీఎస్ఏ రాదు? సుంకిశాల కూలింది, ఎందుకు రాదు? మన వట్టెం పంప్ హౌస్ మునిగిపోయింది, ఎందుకు రాదు? పెద్దవాగు ప్రాజెక్టు కొట్టుకపోయింది, ఆయనకి ఎన్డీఎస్ఏ ఎందుకు రాదు? దాని మీద ఎందుకు కమిషన్లు వేయరు? ఒక్క మేడిగడ్డ మీద మాత్రమే ఎందుకు ఇంత కక్ష అని చెప్పి ఈ రాజకీయమైన కక్ష అని నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఈరోజు ఒక విషయాన్ని మీరు చెప్పాలి అధ్యక్ష. ఇవాళ ఉత్తమన్న కూడా అసెంబ్లీలో మాట్లాడుతూ ఒక ఆన్సర్ ఇచ్చాడు అధ్యక్ష. ఇది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అసెంబ్లీలో ఇచ్చిన ఆన్సర్. కోదండ రామ్ గారు అడిగారు ఏమని కౌన్సిల్లో, వెదర్ ఇట్ ఈస్ ఫ్యాక్ట్ దట్ ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ దట్ సుందిల్లా అండ్ అన్నారం బ్యారేజెస్ మే ఆల్సో కొలాప్స్ యాజ్ మేడిగడ్డ బ్యారేజ్. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆన్సర్, నో సార్. అంటే అన్నారం సుందిల్లా పర్ఫెక్ట్ గా ఉన్నాయి అని స్పష్టంగా చెప్పారు. అది ఆన్సర్ ఇన్ ద కౌన్సిల్, నాది కాదు. ఇకపోతే అధ్యక్ష, ఎన్డీఎస్ఏ ఏం చెప్పింది? ఎన్డీఎస్ఏ పేజ్ నంబర్ 22లో ఏం చెప్పిందంటే, ఆఫ్టర్ అబ్టైనింగ్ ద రిజల్ట్స్ ఫ్రమ్ వేరియస్ ఇన్వెస్టిగేషన్స్ అండ్ అన్ ఒపీనియన్ ఆఫ్ ఎక్స్పర్ట్ కమిటీ, ద రిస్టోరేషన్ ఆఫ్ బ్లాక్ 7 ఆఫ్ మేడిగడ్డ విల్ బి టేకెన్ అప్ అండ్ ద బ్యారేజ్ విల్ బి అండర్ ఆపరేషన్. స్పష్టంగా చెప్పింది ఎన్డీఎస్ఏ, 7th బ్లాక్ ను మీరు నిర్మించి దాన్ని ఆపరేషన్ లోకి తెచ్చుకోండి అని చెప్పింది. అధ్యక్ష, 1,00,00,000 కోట్లు అంటారు అధ్యక్ష. ఇవాళ వాస్తవానికి కాళేశ్వరం అంటే ఏంది అధ్యక్ష? 3 బ్యారేజీలు, 225 గేట్లు, 228 పియర్లు, 15 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 21 పంప్ హౌజ్లు, 203 కిలోమీటర్ల టనలు, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాలు, 98 కిలోమీటర్ల ప్రెషర్ మెయిన్, 141 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ, 530 మీటర్ల ఎత్తుకు లిఫ్టు, 240 టీఎంసీల నీటి వినియోగం. వీటన్నిట్లో అధ్యక్ష 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ పర్ఫెక్ట్ ఉంది, 203 కిలోమీటర్ల టనల్ పర్ఫెక్ట్ ఉంది, 21 పంప్ హౌజులు పర్ఫెక్ట్ ఉన్నాయి, 19 సబ్స్టేషన్లు పర్ఫెక్ట్ ఉన్నాయి, 15 రిజర్వాయర్లు పర్ఫెక్ట్ ఉన్నాయి, 3 బ్యారేజీల్లో అన్నారం సుందిల్లా పర్ఫెక్ట్ ఉంది. మేడిగడ్డ బ్యారేజీలో 85 పియర్స్ లో 3-4 పిల్లర్లు గుంగినాయి. మేడిగడ్డ బ్యారేజ్ కి మనం పెట్టిన ఖర్చు ఎంత? మినిస్టర్ గారు. అధ్యక్ష, హరీష్ రావు గారు చెప్పిన దానికి, అంటే నీళ్లు లేకుండా ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉంటుందా? మీరు ఎన్ని టనల్స్ కట్టుకొని, ఎన్ని పైప్ లైన్స్ వేసుకొని, ఎన్ని సబ్ స్టేషన్స్ వేసుకున్నా నీళ్లు లేకుండా అయితే ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉండదు. వాళ్లే చాలా టైం అప్పుడు చాలాసార్లు అన్నారు, మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టు గుండెకాయని. మీ గుండెకాయ పగిలిపోయింది. ఆ తర్వాత తతిమే అన్ని పనిచేస్తున్నాయంటే ఒకటే. ఇప్పుడు మేము కూడా ఎల్లంపల్లి నుంచి ప్రాజెక్టు మిడ్మానేరు పైన ప్రాజెక్టు, ఇదివరకున్న మిడ్మానేరే, ఇదివరకున్న ఎల్లంపల్లి అన్ని పనిచేస్తున్నాయి. మీరు కట్టిన వాటర్ సోర్స్ కోసం కట్టిన మేడిగడ్డ అన్నారం సుందిల్లా బ్యారేజీల విషయంలో మీరు ఎక్కడనో ఒక లైన్ తీసుకొచ్చి మధ్యలో చదివినట్టుంది, కానీ చాలా స్పష్టంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, మీరు ఏమనుకున్నా సరే, మీకు ఇష్టం లేకుంటే సుప్రీంకోర్టు జడ్జి మంచోడు కాదు, ఎన్డీఎస్ఏ మంచిది కాదు, ఇంకోళ్ళు మంచోడు కాదు అంటే అది అట్లా కుదరదు. భారతదేశంలో
కొన్ని సంస్థలు ఉన్నాయి, కొన్ని కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఉన్నాయి. ఆ కాన్స్టిట్యూషనల్ బాడీస్ స్టాట్యూటరీ బాడీస్ ఫార్మ్డ్ యాజ్ అన్ యాక్ట్ ఆఫ్ పార్లమెంట్. అది మీకు వ్యతిరేకంగా ఇస్తే మరి వాళ్ళ మీద వ్యక్తిగత అభాండాలేసి అసలు వాళ్ళ క్రెడిబిలిటీ తగ్గించే ప్రయత్నం, ఇది చాలా తప్పుడు విషయం. మేడిగడ్డ బ్యారేజ్ విషయంలో చాలా స్పష్టంగా మీరు ఏదైతే ఫౌండేషన్కి వాడిన సీక్ అండ్ పైల్ టెక్నాలజీ, ఇది సస్పెక్ట్ ఉన్నది, ఇది అనుమానం ఉన్నది, ఇది మీరు చేయకుండా ఉండాల్సిందే. అదేవిధంగా మీరు ముందు డిపిఆర్లో ఒక ఫౌండేషన్ టెక్నాలజీ వాడతామని చెప్పి వేరే ఫౌండేషన్ టెక్నాలజీ వాడినరు. ఇది సరిగ్గా మరి నిర్మాణం చేయలేదు. ఇది ఇక్కడైతే కూరుకుపోయింది, కుంగిపోయింది. తతిమ్మ అన్ని బ్లాకులు కూడా దే ఆర్ సస్పెక్ట్. యూ హ్యావ్ టు గో త్రూ ఇన్ టు ద ఫౌండేషన్ ఆఫ్ ద హోల్ థింగ్. అదేవిధంగా అన్నారం సుందిల విషయంలో కూడా ఇదే టెక్నాలజీ వాడింది కాబట్టి మీరు డీటెయిల్ టెస్టింగ్ చేయండి, ఇది ఉపయోగించలేరు. ప్రస్తుతానికి నీటి నిల్వ చేయకూడదు అని చాలా స్పష్టంగా ఇచ్చిండ్రు. మీరు నీటి, ఇఫ్ యూ కెనాట్ స్టోర్ వాటర్, వాట్ ఈజ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్? వాట్ ఈజ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్? యూ కాంట్ స్టోర్ వాటర్. ఇది హరీష్ రావు గారు సభని యావత్ తెలంగాణ ప్రజానీకానికి తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నా, ప్రాజెక్టు డిజైన్ చేసింది మీరే, కన్స్ట్రక్ట్ చేసింది మీరే, కూలిపోయింది మీరే టైంలోనే. మరి అంత మీ టైంలో జరిగి ఇంకెవరితో పొరపాటు అంటే ఎట్లా? కూలిపోయింది మీ టైంలోనా కదా? ఇంకోటి, మేము స్పెసిఫిక్గా ఎన్డీఎస్ అని అడిగినాం. ఆ బ్యారేజెస్లో మేము పార్షియల్ వాటర్ స్టోరేజ్ చేసి ఉపయోగించవచ్చా అని నేనే అడిగినా. ఐ కాల్ ఫర్ ఎ మీటింగ్ అండ్ ఆస్క్ దెమ్. వాళ్ళు ఏమనంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అది వాటర్ స్టోరేజ్ చేస్తే కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. కొట్టుకుపోతే కిందున్న ఊర్లు, భద్రాచలం టౌను, సమ్మక్క సరక బ్యారేజ్ కొట్టుకుపోతాయి. వీ డూ నాట్ అడ్వైజ్ వాటర్ స్టోరేజ్ ఇన్ ఎనీ ఆఫ్ ద 3 బ్యారేజెస్ బికాస్ బేసిక్ టెక్నాలజీ రాంగ్. అరే మీరు అది యాక్సెప్ట్ చేసి మీ వల్ల పొరపాటు జరిగింది అని యాక్సెప్ట్ చేసే బదులు తత్తిమూలు అందరూ ఏదో తప్పు చేసినట్టు మీరు మాట్లాడితే ఇది కరెక్ట్ కాదు హరీష్ రావు గారు. మరి అదేవిధంగా ఇప్పుడు ఎల్లంపల్లి మీరు కట్టలే కదా, మిడ్ మానేర్ మీరు కట్టలే కదా, మరి అవన్నిటికీ మీరు క్రెడిట్ తీసుకుంటే ఎట్లా? హరీశ్రావు గారు కంక్లూడ్ చేయండి. డిప్యూటీ సీఎం గారి స్పీచ్ చాలా మంది సభ్యులు ఉన్నారు. అధ్యక్ష, మీరు చేయండి. ఇప్పుడు అది ఎక్కడి నుంచో వచ్చిందండి. దిస్ ఇస్ ద ఎన్డీఎస్ఏ రిపోర్ట్. మీకు పంపిస్తా, మీద లేకపోతే కాపీ తెప్పించుకోండి. నేను అందుకేలే చెప్పిన, వేరే దాంట్లోకి చెప్తలేను. ఎన్డీఎస్ఏ రిపోర్ట్లోనే చాలా స్పష్టంగా after obtaining the results from the various investigations and an opinion of the expert committee, the restoration of the block 7 of Medigadda barrage will be taken up and the barrage will be under operation. Page number 22 NDSA report. So అధ్యక్ష, కాళేశ్వరం ప్రాజెక్టులో ఇన్ని 100 కాంపోనెంట్లలో ఒకటి మేడిగడ్డ. ఆ మేడిగడ్డలో 85 పియర్స్ 7 బ్లాకులు ఉన్నాయి. 7వ బ్లాకును పునర్నిర్మించడం ద్వారా ఈ ప్రాజెక్టును ఆపరేషనలైజ్ చేయొచ్చని ఎన్డీఎస్ఏ చెప్పింది. మొత్తం మేడిగడ్డ బ్యారేజ్కి అయిన ఖర్చు ఎంత? ఓ 4,000 కోట్లు. దాంట్లో 20% జీఎస్టీ, సీనరేజ్ ఛార్జెస్, ఐటీ గీటీ పోతే 1000 కోట్లు దానికే పోతుంది. గేట్లకు ఒక 700 1000 కోట్లు పోతుంది. ల్యాండ్ ఎక్విజిషన్కు 200-300 కోట్లు పోతుంది. ఇంకో 400-500 కోట్లతోని నదికి ప్రొటెక్షన్ వాల్స్ కట్టినాం. సో ఆల్ టుగెదర్ కాంక్రీట్కు బ్యారేజ్కు అయితే 1,500 కోట్లు 2,000 కోట్లు కావచ్చు. దాంట్లో 7 బ్లాకులు. ఇంకొక బ్లాకు మనం తీసి కట్టాలంటే మా అంటే 300-400-500 కోట్లు ఖర్చు అవుతుంది. 300-400 కోట్లతో రిపేర్ చేసి ప్రజలకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంటే ఇంత రాజకీయం ఎందుకు, ఇంత రాద్ధాంతం ఎందుకు? ఒకటి. రెండవ పాయింట్ అధ్యక్ష, అసలు కాళేశ్వరం ప్రాజెక్టు బ్యూటీ ఏంటంటే వీ హ్యావ్ 3 సోర్సెస్. అన్నా ప్లీజ్ నన్ను కంప్లీట్ చేయండి ప్లీజ్. మాట్లాడతారు తప్పకుండా హరీష్ రావు గారు. గౌరవ మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి వర్యులు హరీష్ రావు గారు ఎన్డీఎస్ఏ సంబంధించిన రిపోర్ట్ గురించి మాట్లాడినప్పుడు మా ఇరిగేషన్ శాఖ మంత్రి వర్యులు గారు అని కొంత ఎక్స్ప్లెయిన్ చేశారు. ప్రధానంగా 7వ బ్లాకు ఏదైతే మేడిగడ్డకు సంబంధించిన 7వ బ్లాకు ఒక్కటే కూలిపోయింది. ఆ 7వ బ్లాకు రీకన్స్ట్రక్షన్ చేసి దాన్ని మనం దాంతోపాటు మిగిలిన అన్నారం సుందిల్ల ప్రాజెక్టు, మేడిగడ్డ ప్రాజెక్టు కూడా వాటర్ నింపొచ్చు అనేది గౌరవ మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి వర్యులు చెప్తున్నది. అయితే సరే చెప్పారు, వారు అంటున్నారు
ఇక్కడ ప్రధానంగా మీరు గమనించాల్సింది అసలు ఈ ప్రాజెక్టు ఈ 7వ పిల్లర్లో 7వ బ్లాక్లో ఏదైతే డ్యామేజ్ జరిగిందో 7వ బ్లాక్లో సపరేటు టెక్నాలజీ ఏమి వాడలేదు. ఒక్క మేడిగడ్డలోనే ఆ టెక్నాలజీ వాడలేదు. ఆ 3 బ్యారేజీలకు సంబంధించిన దాంట్లో ఒకటే టెక్నాలజీ వాడటం జరిగింది అధ్యక్ష. ప్రధానంగా ఈ డ్యాము కానీ మిగతా డ్యాములకు కానీ ప్రమాదపు అంచనం ఉండటానికి కారణం ఒక్కటే. ఏదైతే ఆనాడు వ్యాప్కోస్ట్లో వాళ్ళు డిపిఆర్ తీసుకొచ్చి ఆ డిపిఆర్ని టెండర్ కాల్ఫర్ చేసినప్పుడు ఆ టెండర్ కండిషన్లో అప్ స్ట్రీము డౌన్ స్ట్రీమ్లో ఏదైతే కటాఫ్ వాల్స్ డయాఫ్రమ్ వాల్స్ కాంక్రీట్తో ఏవైతే వాల్స్ కట్టాలని ఉందో ఆ డయాఫ్రమ్ వాల్ని కాంక్రీట్తో కట్టని కారణంగా ఏదైతే ఐఎస్ కోడ్లో కానీ ఎక్కడా లేని ఒక సీకండ్ ఫైల్, ఈ సీకండ్ ఫైల్స్ని మేము ఏర్పాటు చేస్తాం. ఈ సీకండ్ ఫైల్ని ఏర్పాటు చేస్తే మాకు ఎమ్మటే పూర్తవుతుంది అనేది ఈనాడు ఆనాటి ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు కేవలం మామగారు చెప్పారు, అల్లుడు గారు ఇంప్లిమెంటేషన్ చేశారు. అధ్యక్ష, చాలా స్పష్టంగా ఆ 3 ఏజెన్సీలు ఏవైతే ఉన్నాయో ఎల్ఎన్టీ కానీ ఆప్కాస్ కానీ నవయుగ కానీ ఈ 3 ఏజెన్సీలకు సంబంధించిన దాంట్లో మీరు ఒరిజినల్ షెడ్యూల్లో ఉన్నదాన్ని ఒరిజినల్ స్కోప్ ఆఫ్ వర్క్ లో ఉన్న డయాఫ్రమ్ వాలు కాంక్రీట్ వాల్ని మీరు ఎందుకు తీసేసి సీకెండ్ ఫైల్ వాలుగా అధ్యక్ష సీకెండ్ ఫైల్ వాలుగా మీరు చేంజ్ చేశారు. దానికి హరీష్ రావు గారు వారు మీటింగ్ పెట్టినప్పుడు హరీష్ రావు గారి ఆదేశాలనుసారము హరీష్ రావు గారు ఆనాటి ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు హరీష్ రావు గారి ఆదేశానుసారం మేమేదో కన్వర్ట్ చేస్తున్నామని ఆనాటి కౌశిక్ రెడ్డి గారు హరీష్ రావు గారు దాన్ని సీకెండ్ ఫైల్ గా చేంజ్ చేయమని చెప్పితే మేము చేంజ్ చేయండి అనేది ఆప్కాన్స్ కంపెనీ వాళ్ళు ఆనాడు చీఫ్ ఇంజనీర్కి లెటర్ పెట్టింది ఇది అధ్యక్ష. దాన్ని బేస్ చేసుకొని ఏదైతే డయాఫ్రమ్ వాల్ ఉందో ఏదైతే కాంక్రీట్ డయాఫ్రమ్ వాల్ ఉందో ఆ కాంక్రీట్ డయాఫ్రమ్ వాల్ కట్టని కారణంగానే ఏదైతే రాఫ్ట్ 5.5 మీటర్లు కట్టి బోత్ సైడ్స్ డయాఫ్రమ్ వాల్ కాంక్రీట్ వాల్తో కట్టి ఉంటే ఈనాడు ఈ కాళేశ్వరం కానీ ఏదైతే 3 డ్యాములకి ఈ ప్రమాదం ఉండేది కాదు. దీన్ని ఎవరి సొత్తు అనుకొని దీన్ని ఇలా కట్టడానికి ఎవరు ఆదేశాలు ఇచ్చారనేది కూడా ఒక్కసారి మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. రెండవది ఆ డయాఫ్రమ్ వాళ్ళకు సంబంధించి ఈ సీకెండ్ ఫైల్కి సంబంధించిన దాంట్లో ప్రధానంగా ఆనాటి మంత్రివర్యులు తప్పకుండా బాధ్యులు వీరు అధ్యక్ష. అదే ఆ రిపోర్ట్లో గోస్ కమిషన్ రిపోర్ట్లో ఇవ్వటం జరిగింది అధ్యక్ష. ఈ సీకెండ్ ఫైల్ అనేది ఈ పెద్ద రివర్స్ ఏవైతే ఉన్నాయో ఏదైతే ఈ బ్యారేజీలు ఏవైతే ఉన్నాయో ఈ బ్యారేజీల్లో ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలో ఇంత పెద్ద ఎత్తున ఈ సీకెండ్ ఫైల్స్ తో కట్టిన డ్యాములు కానీ అదే రకంగా బ్యారేజీలు కూడా లేవు అధ్యక్ష. ఏ టెక్నాలజీ లేదో ఆనాడు ఆ మీటింగ్ పెట్టినప్పుడు ఆ శాఖ మంత్రివర్యులుగా ఉన్న హరీష్ రావు గారు ఆనాడు సిడిఓగా ఉన్న వాళ్ళని ఇతరత్ర ఏమి జరిగిందో వారు ప్రత్యక్షంగా గోస్ కమిషన్ ముందుగా చెప్పడం జరిగింది అధ్యక్ష. ఆనాడు అధికారులు కానీ ఆనాడు కాంట్రాక్టర్లు కానీ ఎవరిది ఏముండదు అధ్యక్ష. మామగారు చెప్పారు, అల్లుడు గారు ఇంప్లిమెంట్ చేస్తారు. ఈ రెండిటి సబ్జెక్టు తప్ప ఆ డ్యాము మిగులుద్దా? అసలు మనం టెక్నికల్ గా మనకి ఏముంది? ఏదైతే అధికారులు ఇంజనీర్లు టెక్నికల్ గా చెప్పేదాన్ని మనం ఎందుకు ఆచరించట్లేదు అనేది మిస్ అయింది అధ్యక్ష. మీరు చూశారు అధ్యక్ష
ఈ మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర కూడా ఏదైతే 7వ బ్లాక్ కూలిందన్న దగ్గర ఫామ్ హౌస్ లో ఏదైతే కేసీఆర్ గారి ఫామ్ హౌస్ లో ఒక పెద్ద బావి ఉంటుంది అధ్యక్ష 2 ఎకరాల్లో అంత పెద్ద పిట్టు ఇక్కడ పడ్డది అధ్యక్ష. అంటే అంత పెద్దగా మొత్తం రాఫ్ట్ కిందున్న శాండ్ అంతా వాష్ అవుట్ అయి డౌన్ స్ట్రీమ్ లో వేలాది ఇసుక లారీలు డౌన్ స్ట్రీమ్ లో అప్ స్ట్రీమ్ అంతా డౌన్ స్ట్రీమ్ కి వచ్చింది అధ్యక్ష. దాని కారణంగానే ఒక్క మేడిగడ్డలోని 7వ బ్లాక్ కాదు, ఈ 3 బ్యారేజీలకు సంబంధించిన మొత్తం ఏ టెక్నాలజీనైతే వాళ్ళు కట్టారో ఆ టెక్నాలజీ మీదనే ఎన్డీఎస్ఏ క్వశ్చన్ చేయడం జరిగింది అధ్యక్ష. దాన్ని మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పదే చెప్పినా దాన్ని పట్టించుకోకుండా మేము కట్టింది కరెక్టు, ఈ 3 బ్యారేజీలే కాదు కదా మిగతా అన్ని ఉన్నాయి కదా, దీనికి దానికి సభని తప్పు దారిలో పట్టించే కార్యక్రమాన్ని గౌరవ ఆనాటి మంత్రివర్యులు చేయటం అనేది దురదృష్టకరం, బాధాకరం. ఇప్పటికైనా గోస్ కమిషన్ ఇచ్చింది కానీ ఎన్డీఎస్ఏ ఇచ్చిన రిపోర్ట్ కానీ విజిలెన్స్ ఈ 3 కూడా సిమిలర్ గా ఉన్నాయి అధ్యక్ష. దీనికి కారణం ఒక్కటే, నిజంగా ఆనాడు తప్పు జరిగింది కాబట్టి ఏదైతే ఆ డయాఫ్రమ్ వాల్ కాంక్రీట్ తో కట్టి ఉంటే ఈనాడు ఆ ప్రాజెక్టులకి ఆ ప్రమాదం వచ్చేది కాదు. ఆ డయాఫ్రమ్ వాల్ కట్టిని మార్చిన దాంట్లో వారి మామగారిది వారి అల్లుడు గారే బాధ్యులని ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజలకి ఈ సభకి నేను తెలియజేయదలుచుకున్న అధ్యక్ష.